హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సాటర్డే రోజు యాక్చువల్గా మేము నిన్న బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ బిర్లా మందిర్ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి గుడి ఇది. యాక్చువల్గా వాళ్ళిద్దరు ఉన్నారు చూసారా, ఫస్ట్ ఎల్లో కలర్ది మా పాప అండ్ బ్లాక్ డ్రెస్ అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ పాప. యాక్చువల్గా మాకెట్లా ఫ్రెండ్స్ అయ్యారు అని అంటే, మేము వెళ్ళాము, మాకెట్లా ఫ్రెండ్స్ అయ్యారంటే వాళ్ళిద్దరు చిన్న బుడ్డి వాళ్ళిద్దరు పార్క్లో వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ త్రూ పేరెంట్స్గా మేము ఫ్రెండ్స్ అయ్యాము ఫైనల్గా. సో ఇట్లా బయటకు వెళ్ళి అంత క్లోజ్ అయ్యాము. బేసికల్లీ చాలా మంచి వాళ్ళు. బిర్లా మందిర్లో యాక్చువల్గా లోపలికి ఫోన్ అలో ఉండదండి. లిటరల్లీ మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎట్లా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అక్కడ ఏమన్నా బంగారంతో చేసిన దేవుడు ఉంటారు, ఇక్కడేమో వెండితో చేసి ఉంటారు. గుడి లోపలికి వెళ్ళగానే దేవుణ్ణి చూడగానే ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. లిటరల్లీ నా ఫీలింగ్ అయితే కనుక 24/7 మనం పూజ చేయాల్సిన అవసరం లేదు. మన మనసులో ఎప్పుడు ఒక పాజిటివిటీ పెట్టుకొని ఎవరికి అన్యాయం చేయొద్దు అన్న ఒక థాట్ ప్రాసెస్తో పోతే దేవుడు మనకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాడు అనేది నేను మా హస్బెండ్ నమ్ముతాం గట్టిగా. సో మీరేం నమ్ముతారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పాసిబుల్ అయితే కనుక మీకు దగ్గర ఉంటే కనుక మీరు ఒక్కసారి బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. పైన మనకి ఎంత ఎండైనా కానీ ఈవెన్ కాళ్ళు కూడా కాలవు, చల్లగానే అనిపిస్తుంది. పక్కకే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత నిజంగా తిరుపతిలో ఏదైతే పాజిటివిటీ వస్తుందో, ఏదైతే ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందో సేమ్ నాకు ఇట్లానే అనిపించింది. అక్కడ కిందకు వచ్చిన తర్వాత నేను, మా హస్బెండ్, మా బుడ్డది, మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఫొటోస్ దిగాము. దట్టు నేను ఇక్కడ మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి వీడియో తీశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చింది అని అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.